ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మే మాసం 12వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణను మీరు ఊరకియే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఇది ఒక సంక్షోభ సమయంలో పలికిన దేవుని యొక్క వాగ్దానం. ఇజ్రాయేలీలకు ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక శత్రువులు తరుముతా ఉన్నారు ఐగుప్తీయులు. ఎక్కడికి కూడా వెళ్ళే అవకాశం, దారి కనిపించిన పరిస్థితి. అప్పుడు మోషే చెప్పిన మాట ఇది: భయపడుకోండి, నిలుచుండి దేవుడు అనుగ్రహించే రక్షణను చూడండి. ఈ రోజున మన జీవితాలకు ఈ వాగ్దానం గొప్ప ప్రోత్సాహం. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే దేవుని యొక్క రక్షణ నువ్వు కనులారా చూడబోతా ఉన్నావు. జీవితంలో కొన్ని సమయాలు వస్తాయి, ముందుకు వెళ్ళే దారి ఉండదు, వెనక్కి తప్పించుకునే అవకాశం ఉండదు, చుట్టూ ఒత్తిడికి గురవుతూ ఉంటాం. ఇజ్రాయేలీల యొక్క పరిస్థితి అదే. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో శత్రువులు. ఇవ్వబడుతున్న వాగ్దానం: భయపడకండి. ఇది దేవుని యొక్క మొదటి ఆజ్ఞ. భయపడకండి, నేను మీతో ఉన్నాను. యెషయా గ్రంథం 41:10. భయం వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు సరిగా తీసుకోలేం. కానీ ప్రభు చెప్తున్నాడు, ముందు భయాన్ని వదిలేయండి, ఆ తర్వాత నా కార్యాన్ని చూడండి. మనలో ఉన్న భయం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. కనుక ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మొదట భయపడద్దు, భయాన్ని విడిచిపెట్టండి, ధైర్యంగా నిలబడండి. రెండవ మాట, నిలుచుండండి. ఇది చాలా మంది నిలుచుండడం అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు చూసినా పరుగులెట్టేయటం. ఇది ఏమి బలహీనత కాదు, దేవుడిస్తున్న వాగ్దానం. కీర్తన గ్రంథం 46:10. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదను, భూమి మీద నేను మహోన్నతుడనగుదను. మనము ఊరకనే నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఆయన చేసే మహోన్నతమైన కార్యాలు ఎలా ఉంటాయో మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ప్రతి యుద్ధం కూడా మన చేతితో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాల్లో దేవుడు స్వయంగా పోరాడతాడు. మనం నిలిచుంటే సరిపోతుంది. మనం నిలిచిండి విశ్వాసంతో చూస్తే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఆగిపోయినప్పుడు దేవుడు ప్రారంభించవచ్చు. ఇక నేను చేసేదేమీ లేదు అని ప్రభు పైన అనుకున్నప్పుడు దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. అప్పుడు దేవుని యొక్క రక్షణను చూడగలుగుతాం. ఇక్కడ చెప్పబడుతున్న మాట, దేవుని రక్షణను చూడండి. అది ఖచ్చితం. అంటే ఇంకా వాళ్ళ రక్షణ పొందుకోకముందే అక్కడ వాగ్దానం ఇవ్వబడింది. నేడు యెహోవా కలుగజేయ రక్షణను మీరు చూస్తారు. ఇజ్రాయేలీయులు ఇంకా తొందరపడుతున్నారు, కేకలు వేస్తున్నారు, భయపడుతున్నారు. కానీ అప్పటికే దేవుడు మార్గాన్ని సిద్ధం చేశాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలు. ఈ రోజున శ్రమ వస్తుందని, కష్టం వస్తుందని, అభ్యంతరాలు కలుగుతున్నాయని కృంగిపోతా ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క రక్షణ ఖచ్చితం. 7 మార్లు పడిపోయినా, ఎన్ని శ్రమలు నీకు ఎదురైనా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. నీ శత్రువులు ఇక తిరిగి కనిపించరు. ఎంత చక్కటి వాగ్దానం! 400 సంవత్సరాలు ఐగుప్తీయుల్ని భయంకరంగా శ్రమ పెట్టిన శత్రువులు ఐగుప్తీయులు ఇక మీదట చూడరంటే ఆలోచించండి. దేవుడిచ్చే విమోచన, దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో తెలుసా? మనమైతే సగం చేసి సగంలో వదిలిపెట్టేస్తాం. కానీ దేవుడిచ్చే విమోచన, పూర్తి విమోచన ఇస్తాడు ఆయన. దేవుడు పరిష్కరిస్తే నీవు తిరిగి వెతికినా కానీ నీకు శత్రువు కనిపించడు. దేవుడు పరిష్కారాన్ని అనుగ్రహిస్తే నీవు తిరిగి జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నా సరే ఆ దరిద్రత నీ ముందుకు రాదు. కనుక నేడు అంటున్నాడు అక్కడ. నేడు, ఈరోజే. ఎప్పుడు రక్షణ? కొంచెం ఆలస్యం కాదు, కొంచెం ఆగండి అనలా. ఆలస్యం కాకుండా దేవుడు కలుగజేస్తాడు. నేడు యెహోవా కలుగజేయు రక్షణ. ఆయన సమయం ఎప్పుడు కూడా పరిపూర్ణమైంది. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ఇజ్రాయెల్ని కాపాడువాడు, ఆయన కునుకుడు నిద్రపోడు.
తన పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్త వహించే దేవుడు మన ప్రభు. కనుక దేవుడు సరైన సమయంలో ఆయన పనిచేస్తాడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, ఆగండి, ఓరకుండండి, నేను పని చేస్తున్నాను, మీ పక్షంగా నేను కార్యం చేస్తాను, మీ పక్షంగా నేను వ్యాజ్యమాడతాను. ఎర్ర సముద్రాలు మీ ముందు చీలిపోవడాన్ని మీరు చూస్తారు. మీ వెనుకలో ఉన్న శత్రువులు నశించిపోవడాన్ని మీ జీవితంలో మీరు చూడకపోతా ఉన్నారు. ఆందోళన విడిచిపెట్టండి, పరిపూర్ణంగా ప్రభుకు సమర్పించుకోండి. పరుగులు కాదు, పరుగులు విడిచిపెట్టండి. విశ్వాసంతో నిలబడండి. అద్భుతమైన దేవుని యొక్క కార్యాన్ని మీ జీవితంలో మీరు చూడడానికి సిద్ధపడుతున్నారా? భయపడొద్దు. మీరు ఆగిపోయిన చోట దేవుడు ప్రారంభించే దేవుడు. నీ జీవితంలో అద్భుతాలు ఆరంభించాలని ప్రభు ఇష్టపడతా అన్నాడు. మీ హృదయంలో ఉన్న భయాన్ని విడిచిపెట్టండి. ఆలోచనల్లో ఉన్న భయాన్ని విడిచిపెట్టండి. ధైర్యంతో లేచి నిలబడండి. అద్భుతం మీరు చూడబోతా ఉన్నారు. పరుగులు పెట్టింది చాలు. దేవుడు చెప్తున్నాడు, ఓరకుండడి. నీ జీవితంలో దేవుడు దాచిన ద్వారాలు తెరుచుకోబోతా ఉన్నాయి. ఆ తలుపులు తెరవబడ్డాన్ని మీరు చూడబోతా ఉన్నారు. సముద్రాన్ని చీల్చింది దేవుడే. అదే దేవుడు నీ కోసం కూడా ఈ రోజున పని చేస్తా ఉన్నాడు. నీకు అడ్డంగా ఏదుంది? నీకు ఆటంకంగా ఏదుంది? నువ్వు దాటలేని ఆటంకంగా నీ జీవితంలో ఏదుంది? అది వ్యాధ, అప్పుల సమస్యల, కుటుంబ సమస్యల, అనారోగ్య స్థితిగతుల, ఎలాంటివైనా సరే చూడండి, ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడింది. నీ సమస్య కూడా అలాగే చీల్చబడబోతా ఉంది. మధ్యలో ఆరిన నేల మార్గం ఏర్పడింది. వాళ్ళు సులువుగా దాటి వెళ్ళిపోయారు. ఏదైతే వారు అడ్డంకి అనుకున్నారో అక్కడే దేవుడు వాళ్ళకి హైవే రోడ్ వేసి పెట్టాడు. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు సమస్యగా చూస్తున్నావు, కానీ దేవుడు అక్కడే పరిష్కారాన్ని పెట్టాడు. మీరు చూడగలుగుతున్నారా? ఇది సాధారణమైన విజయం కాదు తెలుసా. ఐగుప్తీయులు చాలా బలవంతులు. ఆ దినాలలో ప్రపంచంలో ఆధిపత్యంలో ఉన్నవారు వాళ్ళు. కానీ అద్భుతంగా దేవుడు వారిని ఇక జీవితంలో వారి కళ్ళ ముందు రాకుండా దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నిన్ను బాధించిన సమస్య ఇక నీ మీదకి తిరిగి రాదు. నీ మీదకి వచ్చిన ఒత్తిడి అది నిలిచిపోవడాన్ని మీరు చూడబోతా ఉన్నారు. నేడే దేవుడు అద్భుతం నీ జీవితంలో చేసే దినం ఇది. రేపు కాదు, దేవుడు రేపు చేస్తానులే, రేపు చూస్తానలా. నేడు దేవుడు నీకు గొప్ప విడుదల కలుగజేయబోతా ఉన్నాడు. ఆలస్యమైన నీ ఆశీర్వాదాలు విడుదలవుతా ఉన్నాయి. నిలిచిపోయిన నీ ప్రార్థనలకు సమాధానం వస్తూ ఉన్నాయి. దేవుడే నీ కోసం యుద్ధం చేస్తా ఉన్నాడు. సముద్రం చీలిపోవడాన్ని మీరు చూస్తున్నారు. శత్రువులు నీ యుద్ధం నుంచి దూరంగా పారిపోవడాన్ని మీరు చూస్తున్నారు. ఈ రోజే దేవుడు మీ జీవితాల్లో అద్భుతం జరిగిస్తా ఉన్నారు. కనుక ధైర్యంగా ఉండండి. ప్రతి అడ్డంకిని తొలగించి జీవితంలో నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో నిశ్చలంగా ఉండడం ఏంటో నువ్వు మాకు తెలియచేసినందుకు వందనాలు. అవును ప్రభా, అన్ని యుద్ధాలు నువ్వు మా చేత చేయించు. మేము కొన్నిసార్లు నిశ్చలంగా నిలిచి ప్రక్క నిలబడమంటున్నావు. నువ్వు ఎలా పోరాడతావో మమ్మల్ని చూడమంటున్నావు. నీకు వందనాలు. అలా నిలిచి చూసే కృప నీ బిడ్డలకి దయచేయండి. తొందరపాటును తొలగించి వేయండి. పరుగులు పెట్టి అలసిపోయినారయా, ఆదరించండి, ధైర్యపరచండి. ఎర్ర సముద్రం లాంటి దాటలేని ప్రభా అనేక సమస్యల్లోని బిడ్డలున్నారు నాయనా. నిశ్చలముగా ఆ నీళ్లు వారి చుట్టూ కూడా గోడల్లా నిలబడిపోయినట్లుగా నీ కృప చూపించమని అడుగుతూ, ఇదిగో తరుముతున్న ప్రతి శత్రువు యొక్క బారి నుండి నీ బిడ్డలను తప్పించి నెమ్మదిని దయచేయండి నాయనా. వాగ్దానం చేయబడిన కానానులో అడుగుపెట్టే కృపను నీ బిడ్డలకి దయచేయమని నీ దయగలిగిన హస్తాలకి వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డను అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి వారి జీవితాలు పరిమళ వాసనగా నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. బలహీనులుగా పిరికివారిగా కాకుండా దేవా, ప్రతి సమస్యని ఎదిరించి నిలిచే శక్తిని నీ బిడ్డలకి ఇమ్మని, నీ బిడ్డల చుట్టూ కూడా నీకు కంచిపెండి. కుటుంబాలను దీవించండి. భార్యాభర్తల మధ్యన సమాధానం ఇవ్వండి అయ్యా. బిడ్డలకి లోబడే హృదయాల జీవితాలు మీరు దయచేయమని అడుగుతూ, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రయాణాలు చేస్తున్న వారికి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వండి. ఈ దినమున ప్రభా, ఇదిగో మరి వారు ఆరంభిస్తున్న నూతన కార్యాల్లో మీరే తోడేని నడిపించండి. ఈ దినాన్ని ప్రత్యేకంగా మరి ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో నిశ్చయంగా జ్ఞాపకం చేసుకోదేవా. నూతన సంవత్సరాల దయాకిరీటంగా వారి జీవితాల మీద మీరు కుమ్మరింప చేయమని, సమాధానంతో నింపండి. గృహాలలో నెమ్మదిని, సమాధానం ఇమ్మని నీ కృపగలిగిన హస్తాలకు ప్రతి ఒక్కొక్క బిడ్డను అప్పగిస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న రోగుల్ని మీరు ముట్టి స్వస్థపరచండి, విడుదల దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్.